ఇక తిరుపతి జిల్లా సూళ్లూరుపేట క్రాస్ వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 8 మంది ముఠా సభ్యులు అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. 48 లక్షల విలువైన 240 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 5 సెల్ ఫోన్లతో పాటు బొలెరో, ఇన్నోవా వాహనాలు సీజ్ చేశారు. నిందితులంతా తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. గంజాయిని అనకాపల్లి నుంచి చెన్నై, రామేశ్వరం, ధనుష్కోటి, తూత్తుకుడి అలాగే తిరుంచదూర్ల మీదుగా శ్రీలంకకు ఎగుమతి చేస్తున్నారు. శ్రీలంకకు అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. శ్రీలంకకు చెందిన డ్రగ్ పెడ్లర్ ఖాదర్ లాయ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నుంచి కూడా శ్రీలంక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతుందనేది మనకి ఈ ముఠా సభ్యులను పట్టుకోవడంతో వెలుగులోకి వచ్చింది. మనకు సూలూరుపేట వెహికల్ చెకింగ్లో భాగంగా మనకి ఒక వెహికల్ బొలెరో ట్రక్ వెహికల్ దొరకడం జరిగింది. అందులో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే దాంట్లో 240 కిలోల గాంజాయి ప్యాకెట్స్, ఒక్కో ప్యాకెట్ వచ్చి 2 కిలోల చొప్పున 120 ప్యాకెట్లు దొరకడం జరిగింది. సో ఇందులో కూడా ట్రక్ అనేది వెనకాల బేస్ ఏదైతే ఉందో తీసేసి లోపల ఒక 2 ఫీట్ 1 ఫీట్ ఏదైతే మనకి పుష్ప సినిమాలో చూపించారో ఆ విధంగా ఐడియా అతను సృష్టించి ఆ కింద స్టోరేజ్ పాయింట్ పెట్టి తర్వాత ప్లాట్ఫామ్ వేశాడు. సో ఈ విధంగా అతను అనకాపల్లి నుంచి ఈ గాంజాయిని తీసుకొని చెన్నై వెళ్తుంటే మనకి పట్టుబడ్డాడు. ఇతని పేరు ఆనందవేలు, బాలకిషన్, తిరుమల, వీళ్ళంతా కూడా కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి చెన్నైలో కొద్దిమంది ద్వారా దీన్ని శ్రీలంక చేరవేస్తున్నారు. శ్రీలంకలో ఖాదర్ బాయ్ అనే అతను కొద్దిమందిని తమిళనాడు వాళ్ళని ఎంప్లాయ్ చేసుకొని ఇతని నుంచి ఆ సరుకు తీసుకొని బదులుగా ఇతనికి బంగారం ఇచ్చేవాళ్ళు. శ్రీలంక క్యాష్ ఇక్కడ చెల్లదు కాబట్టి ఇతను బంగారు రూపంలో అతనికి కావాల్సిన అమౌంట్ బంగారు రూపంలో తీసుకొని దీనికి అలవాటు పడి ఇతను 3-4 టైమ్స్ ఈ విధంగా చేయడం జరిగింది. ఈ కాస్ట్ వచ్చేసి ఈ గాంజా విలువ వచ్చి 48 లక్షలు. అలాగే మనకి 5 సెల్ ఫోన్స్, బొలెరో ట్రక్, ఇన్నోవా వెహికల్స్ అన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఏదైతే నేరానికి ఉపయోగించారో ఇవన్నీ కూడా తమిళనాడుకు వెళ్తూ అక్కడి నుంచి కూడా శ్రీలంక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతుందనేది మనకి ఈ ముఠా సభ్యులను పట్టుకోవడంతో వెలుగులోకి వచ్చింది.